ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నాయన మీ బిడ్డలముగా మేమందరము కూడుకొని మీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలందరినీ నాయన ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క ఆత్మీయ జీవితాలను నాయన మెరుగుపెట్టుకోవటానికి, సరిదిద్దుకోవటానికి నాయన మీరు ఇచ్చినటువంటి క్రమంలో మమ్మల్ని నడిపించుకోవటానికి మేము సిద్ధపడుచుండగా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచిన ఆయన కొద్ది నిమిషములు ధ్యానిస్తుండగా తండ్రి అర్థం చేసుకునేటటువంటి వివేచనను ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని మాట్లాడుతున్నటువంటి నాకును వింటున్నటువంటి మీ బిడ్డలందరికీ నాయన కేవలం వినువారు మాత్రమే ఉండి మోసపుచ్చుకోకుండా ఆ విన్న వాక్య ప్రకారంగా బ్రతికి మీరున్నటువంటి లోకానికి చేరుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనిషి జీవితంలో ఈరోజు మంచి అనేది కనపడట్లేదు. ఏ మనిషిని చూసినా కూడా మనిషి అంటేనే అనుమానించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బాగా గమనించలేదు కనుక లోకంలో ఈ సృష్టిలో సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. 84 లక్షల జీవరాశులు ఉన్నా ఏ జీవరాశిని పరీక్షించుకున్నా కూడా ఆ యొక్క జీవరాశి తను తాను పాడు చేసుకోడు, హ్యాపీగానే ఉంటుంది. అర్థమవుతుంది. తన యొక్క జీవితాన్ని తాను ఎప్పుడూ పాడు చేసుకోడు. చక్కగా బ్రతకటానికి, ఆలోచించటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కనుక ఎటొచ్చి కూడా పాడవుతుంది ఎవరు, మార్గాన్ని చెరిపి వేసుకుంటుంది ఎవరు అని అంటే మనిషి అని చెప్పచ్చు. ఎందుకంటే సుమారుగా 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ఒకనాటి ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఆ యొక్క బాధనంతా గమనించినటువంటి దేవుడు వాళ్ళ యొక్క మూలుగులను, వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకుని దేవుడే ఒక మెట్టు తగ్గి ఆయన యొక్క బాహుబలం చేత వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చేటప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే నిర్గమాకాండము 20వ అధ్యాయం, నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదటి 2 వచనాలని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏంటంటే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? ఒకప్పుడు దాస్యపు కాడి కింద మీరు బ్రతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల మధ్య ఎవరు మీకు దిక్కుతోచని పరిస్థితిలో, ఎవరు మీకు ఆదుకోలేని పరిస్థితిలో నేను వెలుపలకి రప్పించి తిని అన్నాడు. చూడండి ఎంత గొప్ప మాట అది. నేను వచ్చి రప్పించేంత వరకు మీకు దిక్కు లేదు అంటున్నాడు. వెలుపలకి రప్పించి తిని. చాలా ప్రాబ్లంలో ఉన్నారు, చాలా రిస్క్లో ఉన్నారని చెప్తున్నాడు. ఎక్కడున్నారంటే వాళ్ళు ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితను కనుక రప్పించినటువంటి నా విషయం మీరు బాగా గమనించాలంటున్నాడు. అందుకే అంటున్నాడు కింద వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రప్పించే టయానికి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవతలను, అర్చనాదాచారాలను, సంప్రదాయాలను వీటన్నిటిని కొలుస్తూ ఉంటూ ఇదిగో ఆ ఆచారాలను తీసుకుని మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి దేవుడు లేడు, కనిపించినటువంటివన్నీ దేవుడిని మీరు అనుకుంటారేమో. నేను ఒక్కడనే దేవుడిని, నేను తప్ప ఎవరు మీకు ఉండకూడదు అని ఒక స్టేట్మెంట్ జారీ చేశాడు, ఆజ్ఞను. అర్థమవుతలేదు. అంటే వెలుపలికి రప్పించినటువంటి దేవుడిని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, జ్ఞాపకం పెట్టుకోండి అని దేవుడు ఒక తండ్రిగా, దేవుడిగా వాళ్ళు ఒక రిక్వెస్ట్గా, ఒక ఆజ్ఞగా జారీ చేస్తున్నాడు. చూడండి. కనుక వాళ్ళు ఎప్పుడు త్రోవ తొలగిపోకూడదు, వాళ్ళు ఎప్పుడు మార్గంలోనే ఉండాలి తప్ప, దేవుడు చెప్పినటువంటి మార్గంలో ఉండాలి తప్ప మార్గాన్ని చెరిపేసుకోకూడదు. ఎవరు? ఆనాటి ఇశ్రాయేలు. అది మీకు అర్థమైతే ఇక క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఏ దేవుడైతే ఇశ్రాయేల్ని బయటికి రప్పించాడో ఆ దేవుడి కుమారుడు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చేటప్పటికి మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన పరిస్థితులు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము అందరూ చూడండి. 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయము మొదటి వచనం. అంటే ప్రభులు వారు మనల్ని
రక్షించేటప్పటికి మన యొక్క బ్రతుకులు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాం. దేంతో చచ్చిపోయి ఉన్నాం? అపరాధములను పాపములను చేత చచ్చిపోయి ఉన్నాం. అంటే మనిషి యేసు ప్రభు వచ్చేంత వరకు అపరాధాలకి దాసుడైపోయాడు, పాపములకు దాసుడైపోయినట్టుగా ఉన్నాడు. ఆ దాసుడు అవ్వటమే కాదు, ఆ దాస్యపు కాడి కింద చచ్చిపోయాడు. చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును, ఏనా నిర్గమకాండంలో ఇశ్రాయేల్ ఏ రీతిగా ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడో, తండ్రి అయినటువంటి ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడని చూసారా. తండ్రి అయినటువంటి దేవుడు ఇదిగో ఆనాడు బానిసత్వపు పరిస్థితిలో ఉన్నటువంటి వారిని ఏ రీతిగా రప్పించాడో, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచం పట్ల, మానవాళి పట్ల ఒక జాలి, ప్రేమ, దయ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుకనే ఆ ప్రేమలో మనవులు కూడా దాస్యపు కాడి కింద ఉంటే, ఈ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి పడుంటే ఇశ్రాయేల్ను రక్షించినటువంటి దేవుడు ఇదిగో యేసు ప్రభు ద్వారా మనవులు కూడా రక్షిస్తున్నట్టుగా, బ్రతికిస్తున్నట్టుగా ఉంది చూడండి. ఆనాటి వారికి ఈనాటి వరకు తేడా ఏమి లేదు. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు కుమారుని ద్వారా మనల్ని ఎలా రక్షిస్తున్నాడో చూడండి కదా. క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను అంటే ఆల్రెడీ బ్రతికించేశాడు. బ్రతికించాడంటే మార్గంలో పెట్టాడు, బ్రతికించాడంటే సన్మార్గంలో పెట్టాడు, క్రీస్తు మార్గంలో పెట్టాడు. అందుకనే బ్రతికించిన తర్వాత ఏమంటున్నాడంటే, బైబిల్లోకి వెళ్ళి మరో మాట చూద్దాం. బ్రతికించినటువంటి తండ్రి కుమారుడి ద్వారా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి. 14వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తుతో కూడా బ్రతికించినటువంటి క్రీస్తు అంటున్నాడు, ప్రభులు వారు అంటున్నాడు, ఇంక వెళ్ళిపోయే ముందు అంటున్నాడు, యేసు నేనే మార్గము అంటున్నాడు చూడండి. మీరు ఎన్ని మార్గాలు పెట్టుకున్నా ఉపయోగం లేదు. ఏ తండ్రి అయితే నన్ను ఇక్కడికి పంపించాడో, ఏ తండ్రి చేత నేను ఇక్కడికి వచ్చానో ఆ తండ్రి ఏం చెప్తున్నాడు చూడండి. ఇదిగో నేనే మార్గమును అంటున్నాడు చూసారా. ఆ మార్గంలో ఉండాలంటున్నాడు అందరినీ. బ్రతికిన తర్వాత మనం ఏ మార్గంలో ఉండాలి? క్రీస్తు మార్గంలో ఉండాలి. రక్షించిన తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత ఏ మార్గంలో నడవాలి? క్రీస్తు మార్గంలో నడవాలి, క్రీస్తు సన్మార్గంలో నడవాలి, క్రీస్తు చెప్పినట్టుగా నడవాలి, క్రీస్తు ఆజ్ఞల ప్రకారంగా మనం నడవాలి. అలా ఎవరైతే నడుస్తానని చెప్పేసి ఒక ప్రమాణం చేశారో బాప్తిసం ద్వారా పునర్జన్మ స్థానం ద్వారా ఎవరైతే ప్రమాణం చేశారో ఆ ప్రమాణం ప్రకారంగానే మార్గంలో ఉండాలి తప్ప మార్గాన్ని మాత్రం వదలకూడదు. కానీ పరిస్థితులు ఎలా అయిపోయినాయంటే మార్గాన్ని వదిలేసి మార్గాన్ని చెరిపి వేసుకుని తిరుగుతున్నారంట లోకంలో. ఇలాంటి పరిస్థితుల మధ్య మనకు ఒక గుణపాఠం చెప్తున్నాడు బైబిల్లో నుంచి ఒక గుణపాఠం చెప్తున్నారు. నాయన, మార్గంలోకి వచ్చినటువంటి మీరు మార్గాన్ని చెరుపు వేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి, జాగ్రత్త. చాలామంది ఇలాగే నా మార్గంలోకి వచ్చారు, చాలామంది ఇలాగే నా తండ్రి చెప్పినటువంటి మార్గంలోనికి వచ్చారు. ఇలా వచ్చి కూడా మార్గాన్ని చెరిపి వేసుకుంటున్నారు, మీరు కూడా మార్గాన్ని చెరిపి వేసుకుంటారేమోనని ఎగ్జాంపుల్గా కూడా కొంతమందిని చూయించి మరీ చెప్తున్నాడు చూడండి. బైబిల్లోకి వెళ్ళి చూద్దాం, జాగ్రత్త. మార్గంలోకి వచ్చాం, మార్గంలోనికి రాకముందు చావు బతుకుల మధ్య, అపరాధముల మధ్య, పాపముల మధ్య కొట్టిమిట్టాడుతున్న బానిసత్వపు బ్రతుకులు బ్రతికాం. మనం కూడా పాపానికి దాసులు అయిపోయాం. ఈ ప్రభువే రాకపోతే, తండ్రి అయినటువంటి దేవుడే మన మీద జాలి కలవకపోతే కదా, ప్రేమ చూయించకపోతే మన బతుకులు ఏమైపోయాయి ఒకసారి మీరు గమనించండి. అందుకే ప్రభువుల వారు అంటున్నాడు, నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు రావాలి అంటే, తండ్రి ప్రేమకు మీరు నోచుకోవాలి అంటే, ఆ తండ్రి ప్రేమించినటువంటి ఆ ప్రేమ దగ్గరికి, నిలువెత్తు స్వరూపమైనటువంటి ఆ ఆత్మ దగ్గరికి మీరు చేరుకోవాలి అంటే నేనే మీడియేటర్, నేనే మధ్యవర్తి అంటున్నాడు. కనుక నా మార్గంలో మీరు కట్టుకోవాలి, నా మార్గంలో మీరు నిలబడాలి అంటున్నట్టుగా కనిపిస్తుంది చూడండి. బైబిల్ ఎంత గొప్పగా ఉంది చూడండి. ఆ మార్గంలో ఉండాలంట. కానీ మార్గాన్ని చెరిపి వేసుకున్న వాళ్ళు ఉన్నారు నాయన అని బైబిల్లో నుంచి కొంతమంది ఎగ్జాంపుల్ కూడా చూపిస్తూ మరీ చెప్తున్నాడు చూడండి. మార్గాన్ని చెరిపి వేసుకున్నావేమో, జాగ్రత్త. మార్గంలోకి వచ్చి నువ్వు మార్గంలోనే ఉండాలి, మార్గాన్ని దిగ్గకూడదు, మార్గంలోనే నిలబడాలి, మార్గంలోనే నీకు డెడ్ ఎండ్లోనికి వెళ్ళిపోవాలి తప్ప మధ్యలో ఆగిపోయే ప్రయత్నాలు ఎప్పుడు చేయకూడదు. మార్గంలోనే నిలబడాలి. ఎందుకంటే
అంటే మార్గాన్ని చెరిపివేసుకున్న వాళ్ళు ఉన్నారంట బైబిల్లో. చూద్దాం, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గము విడిచిపెట్టి అని చూడండి. తిన్నని మార్గమును విడిచి బేయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరే. ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఎవరి గురించి? తిన్నని మార్గమును విడిచిపెట్టారు ఎవరు? బేయూరు కుమారుడైన బిలాము పోయినటువంటి మార్గం వాళ్ళు త్రోవ తప్పిపోయారంట. ఆల్రెడీ మార్గంలోకి వచ్చారు కానీ విడిచిపెట్టారు, అంటే వద్దనుకున్నారు, విడిచిపెట్టారు, వాళ్ళకి ఇష్టానుసారమైన మార్గంలో పెట్టేసుకున్నారు. అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మార్గంలో నడవాలి తప్ప నీ సొంత ప్రయత్నాలు, సొంత మార్గాలు దయచేసి పెట్టుకోవద్దు అంటున్నాడు. ఇదిగో మహా మేధావులే చాలా దూరం అయిపోయారు, త్రోవ తప్పిపోయారు. బిలాము అంటే ఇదిగో దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు దర్శనంలో. ప్రవక్తలందరూ రాకముందే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి దేవ దర్శనం పొందినటువంటి వాడు. బిలాము గురించి మీకు బాగా విన్నారు కూడా కదా. అదే చెప్తున్నాడు చూడండి. తిన్నని మార్గము విడిచి పెట్టింది ఎవరు? బిలాము. బేయోరు కుమారుడైనటువంటి బిలాము తిన్నని మార్గమును విడిచిపెట్టి త్రోవ తప్పిపోయిరి. అంటే త్రోవలో ఉన్నటువంటి వారు త్రోవ తప్పే అవకాశం ఉందా? ఉంది. ఎప్పుడుంది? దేవుడు చెప్పిన మార్గాన్ని వదిలేసి, దేవుడు చెప్పిన ఇష్టాన్ని వదిలేసి నీ సొంత ఇష్టాలు, సొంత ఆలోచనలు, సొంత క్రియలు పెట్టుకుని ఒకవేళ నీ ప్రయత్నం నువ్వు చేస్తే మార్గం తప్పే ప్రమాదం ఉంది. ముఖాముఖిగా మాట్లాడినటువంటి బిలామే మార్గం తప్పినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనమెంత మార్గం తప్పపోవటానికి? కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. జాగ్రత్త, మార్గాన్ని చెరిపి వేసుకుంటున్నామేమో బిలాములాగా అని ఎంత గొప్ప మాటలు మాట్లాడదు చూడండి. మరో ఎగ్జాంపుల్ త్రోవ తప్పిపోయారు అన్నది మీరు గమనించలేదు. త్రోవ తప్పిపోయిరి అన్నది చూడండి. త్రోవలో ఉన్నటువంటి వారు త్రోవ తప్పిపోయారంట. యోదావు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. యోదావు రాసినటువంటి పత్రిక 11వ వచనం. వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. చూసారండి, కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి. చూసారండి, అంటే వేరొక మార్గాన్ని పెట్టుకున్నారు. కయ్యూను ఒక మార్గం పెట్టుకున్నాడు, బిలాము ఒక మార్గాన్ని పెట్టుకున్నాడు. అంటే దేవుని మార్గంలో లేరా వీళ్ళంతా? లేరు. దేవుని మార్గంలోనికి వచ్చి దేవుని మార్గంలోంచి త్రోవ తప్పిపోతున్నారు. మనం కూడా ఇదిగో ఆనాటి ఇశ్రాయేలుని దేవుడు మార్గంలో పెట్టాడు, సరైనటువంటి రీతిలో పెట్టాడు. ఒక జత బట్టలతో, ఒక జత చెప్పులతో, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, ఎక్కడ ఫుడ్ వండుకోకుండా మన్నాను కురిపించటము, అంత పెట్టినప్పటికి కూడా వాళ్ళు దేవుడిని శోధిస్తూనే ఉంటారు, ఇబ్బంది పెడుతూనే ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. పలుమార్లు ఎన్నోసార్లు ఇబ్బందులు పెడుతున్నట్టుగా మనం చదివాం. అలాగే దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని వదిలేసి క్రీస్తు ద్వారా మనం అందరం వచ్చినటువంటి మనము కూడా వాళ్ళ లాంటి ఇబ్బందులు మనం పెట్టకూడదు. ఎలా పెట్టకూడదు అని అంటే, దేవుడు చెప్పినటువంటి క్రమంలో నడవాలి. ఆ క్రమాన్ని వదిలేసామంటే మనం ఇబ్బంది పెట్టినట్టే, మార్గం తప్పినట్టే, త్రోవ తప్పినట్టే, చెరుపు వేసుకున్నట్టే. కయ్యోనికను బిలాముకి మనకి పెద్ద తేడా ఏం లేదు. కనుక మార్గంలో ఉన్నటువంటి మనము మార్గాన్ని తప్పి తిరుగుతున్నామేమో, మార్గాన్ని చెరిపి వేసుకుంటున్నామేమో, చెక్ చేసుకునే పెద్ద విషయమే ఉంది కదా. ఇగో ఎన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. కనుక బాగా గమనించాలి. ఇదిగో తప్పు త్రోవలోకి వెళ్ళిపోయారండి వీళ్ళంతా. చూసారా త్రోవ అన్నది? చూసారండి, తప్పు త్రోవలో 11లో చెప్తున్నాడు. ఇదిగో వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఉన్నాయా? తప్పు త్రోవలో ఉన్నాయి. తప్పు త్రోవలో అంటే, తప్పు త్రోవ అంటే నేను పెట్టిన ఒక త్రోవ, ఆ త్రోవ వదిలేసి వేరొక త్రోవ పెట్టుకున్నారంట, వేరొక మార్గం కదా. వేరొక మార్గం అంటే దేవుని మార్గాన్ని వదిలేశారు, తప్పు త్రోవను పట్టుకున్నారు. కనుక మీరు జాగ్రత్త. నేను ఒక మార్గాన్ని రుచి చూపించాను, నేను ఒక మార్గంలో నడిపించినటువంటి మార్గంలో నడుస్తూనే ఉండాలి తప్ప వేరొక మార్గాన్ని, తప్పు మార్గాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. జాగ్రత్త. కయ్యోను ఇలాగే దూరం అయిపోయాడు, ఇదిగో ఒక బిలాము కూడా అలాగే దూరం అయిపోయాడు అని అంటున్నాడు. చూసారండి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెట్టేసుకుంటున్నారండి.
ఏమంటే ఎంత బాధాకరమైన విషయం అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెట్టేసుకుంటే. కనుక బాగా గమనించాలి. ఇప్పుడు మా అబ్బాయి మా మాట వింటలేదు అని అంటే నిజంగా తల్లిదండ్రులు ఎంత బాధపడతారో చెప్పండి. మా అబ్బాయి మా మాట వినటం లేదు అని వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తున్నారు అనుకోండి, నిజంగా ఎంత బాధాకరమైన విషయం. ఒక కుమారుడే, నీ గర్భాన పుట్టినటువంటి కుమారుడే తల్లిదండ్రుల మాట వినప్పుడు తల్లిదండ్రులు ఎంతగా బాధపడతాడో, మరి ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరూ దేవుని బిడ్డలు అయితే ఆ బిడ్డల్లో క్రీస్తు ద్వారా కన్నటువంటి బిడ్డలు దేవుని బిడ్డలు అయితే ఆ బిడ్డలు దేవునికి కాకుండా దేవుడు చెప్పిన మార్గంలో లేకుండా ఎవరికి నచ్చిన మార్గాన్ని వాళ్ళు పెట్టుకుంటే ఎంత బాధ వేస్తుంది మీరు చెప్పండి. బాగా గమనించాలి. అయ్యో నా బిడ్డలు నా మాట వింటలేదని ఇంకెవరికి చెప్పుకోవాలి? చెప్పండి. మనం అంటే లోకంలో మన ఫ్రెండ్స్ చెప్పుకుంటాం, బంధువులు చెప్పుకుంటాం, కానీ దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? ఆయన బాధను బిడ్డలు చెప్పుకోవాలి. కానీ బిడ్డలే ఆయన ఇబ్బంది పెడుతుంటే, బిడ్డలే ఆయన మార్గాన్ని వదిలేస్తుంటే త్రోవ తప్పిపోతారు. జాగ్రత్త. బిలాము కూడా ఇలాగే చేశాడు, కయ్యోను కూడా ఇలాగే చేశారు. త్రోవ తప్పిపోతున్నారు, మీరు జాగ్రత్త. నా కుమారుని ద్వారా ఎంతో ప్రేమించి మరి మిమ్మల్ని నేను ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను కదా. అంత చేస్తున్నా కూడా సొంత త్రోవలో సొంత ఆలోచన ప్రకారంగా ఎవరికి నచ్చిన ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. ఏమంటే ప్రకృతిలో ఇన్ని పెట్టాడు కదండి. ప్రకృతిలో ఇది నాకు ఉపయోగం లేదన్న వాళ్ళు ఎవరు? అన్నీ అనుభవిస్తున్నాం అన్నాం. అన్నీ అనుభవిస్తూ దేవునికి మనం ఏమి ఉపయోగపడుతున్నాం? బాగా గమనించండి. ప్రకృతిలో నేను ఇది అనుభవించట్లేదు అన్న వాళ్ళు ఎవరో చెప్పండి. కూర్చున్న నేల అయింది, పీల్చే గాలి అయింది, రెండు జాలు అసలు. నిలబడేటటువంటి భూమి ఆయనది, పీల్చుకునే గాలి ఆయనది, ఇంకా మొత్తం సమస్తం ఆయనవి. మరి ఆయనకు మనం ఏం చేస్తున్నామో చెప్పండి. ఆయన అడిగింది ఒకటే, నా మార్గములో మీరు నిలబడండి, నా కుమారుడు ఏం చెప్తే చెయ్యండి. అలా చేస్తేనే మీరు నా దగ్గరికి వస్తారు, లేకపోతే రారు అంటున్నాడు. ఎంత గొప్పగా ఉంది చూసారా? లేకపోతే రారు అని అంటున్నాడు. ఏమండి, అంత అనుభవిస్తున్నాం, కానీ నిజంగా దేవుడికి మాత్రం మనం అన్యాయమే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూడండి, దేవుని కోసం మనం ఏం పాటుపడుతున్నాం? ఆయన చెప్పిందే ఒకటి, నా మార్గములో మీరు నిలబడండి, నేనే మార్గము అని చక్కగా చెప్తున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంట? మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. 7వ అధ్యాయము 6వ వచనం. మనిషి ఎలా ఉన్నాడో చూడండి. 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయము 6వ వచనం. అందుకు ఆయన వారితో ఎలాగూ చెప్పానో, చచ్చిపడి ఉన్నటువంటి మనవల్ని, అపరాధులుగా ఉన్నటువంటి మనవల్ని రక్షించి బ్రతికిస్తే, మందిరానికి వచ్చి, ఆలయానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి సమూహంగా కూడుకున్నటువంటి వీరంతా ఎలా ఉంటున్నారంట? అందుకైనా ఆ వచ్చే ప్రజలందరినీ, రక్షించిన ప్రజలందరితో ఇలాగ చెప్తున్నాడు. ఏమని? ఈ ప్రజలు ఉన్నారు చూసారా, నేను రక్షించిన ప్రజలు, నేను కాపాడిన ప్రజలు, నేను రక్తం కార్చినటువంటి ప్రజలు, నా శరీరాన్ని, నా రక్తాన్ని తింటున్నటువంటి ఈ ప్రజలు నా కోసం రావట్లేదు. వీళ్ళు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉందంటున్నాడు. చూడండి, వచ్చే ప్రజల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే, ఇదిగో హృదయం మాత్రం, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం చూస్తున్నాడు. చూసారా? దేవుడేమో హృదయం చూస్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? పెదాలు చూయించి వెళ్ళిపోతున్నారు. అంటే పైపైన ఇదిగో పెదాలు చూయించి వెళ్ళిపోతున్నట్టుగానే కనిపిస్తుంది. చూడండి, ఏమండి, నీ శరీరంలో జరిగేటటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా నీ మనస్సులో, అంటే నీ మనస్సును చూస్తాడనమాట ఆయన. శరీర సంబంధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటావు, అది నీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటావు. కానీ నీ ఇష్టాన్ని చంపుకొని దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడం కోసమే ఆయన మార్గంలోనికి నడిపిస్తే దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత కూడా మనస్సును సమర్పించాల్సింది పోయి దేన్ని సమర్పిస్తున్నారంట? పెదాలను సమర్పిస్తున్నారంట. పెదాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? మాటల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అండి? చెప్పండి, మీరు గమనించి. ఒట్టి పెదాల నుంచి వచ్చే మాటలు ఏమైనా ఉపయోగం ఉందా? నాకు మనస్సు కావాలి, ఆ మనస్సులో నాకు చోటు కావాలి. చూసారండి, ఆయన కోరుకుంది ఒకటే, నీ హృదయంలో నాకు కొంచెం చోటు ఇవ్వంటున్నాడండి. నీ హృదయంలో నాకు కొద్ది స్థలం ఇవ్వంటున్నాడు. నా కుమారుడు కొద్దిగా అవకాశం ఇవ్వండి. మార్గంలో పెడతాడు, నేనే మార్గం అని చక్కగా వివరించి చెప్తున్నాడు అంటున్నాడు. చూడండి, కానీ అందరూ అంతరంగంలో వారికి నచ్చినట్టుగా వాళ్ళు పెట్టుకుని అంతరంగాన్ని దూరంగా పెట్టుకున్నారు, పెదాలనే దగ్గరగా పెడుతున్నారంట. ఎంత బాధాకరమైన విషయం మీరు గమనించండి. చూడండి, ఆనాటి ఇశ్రాయేలుకి మనకి పెద్ద తేడా ఉంది. ఆ రోజు ఆయన కోరుకున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే, ఇదిగో కొద్ది కాలానికే నిజమైన దేవుడిని వదిలేశారు. అప్పటికే ఇశ్రాయేలు
ఈరోజు కూడా క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము కూడా క్రీస్తును పట్టుకుని కొనసాగించాల్సినటువంటి మన బ్రతుకులు, మన విశ్వాస జీవితాలు కూడా ఏమైపోయినాయి? క్రీస్తును వదిలేసి ఎవరికి నచ్చినటువంటి మార్గంలో వాడు పెట్టేసుకుని తిరుగుతున్నారంట. అందరూ తిరుగుతున్నారంట ఎవరికి నచ్చినట్టుగా. కయ్యోనుకు నచ్చినట్టు తిరుగుతున్నాడు, బిలాముకు నచ్చినట్టు తిరుగుతున్నాడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు కూడా అలా తిరుగుతున్నావేమో, మార్గాన్ని చెరిపివేసుకుంటున్నావేమో, జాగ్రత్త. నా కుమారుడు చెప్పిన మార్గంలో నువ్వు నడుస్తున్నావా లేదా? చూడండి ఎంత గొప్ప మాటలు ఉన్నాయి. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము. హృదయాన్ని దూరంగా పెట్టుకున్నారంట, హృదయాన్ని దూరంగా పెట్టుకుంటున్నారంట. యోహాను సువార్త 4:24 చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. 4:24. దేవుడు ఆత్మ గనుక ఆత్మకు కావాల్సిన శరీరం కాదు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడిని ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. కానీ ఆరాధనకు వచ్చి దేంతో ఆరాధిస్తున్నారు? పెదవులతో ఆరాధిస్తున్నారంట. హృదయ అంతరంగాలు మాత్రం దూరంగా పెట్టుకుంటున్నారంట. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మార్గాన్ని వదిలేసి సొంత మార్గాన్ని పెట్టేసుకున్నట్లేదు. బాగా గమనించాలి. ఆయన ఆరాధించేటటువంటి వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. ఏది ఆరాధన, ఏది అర్పణ, ఏది స్తుతి అంటే దేనితో చేయాలి? ఆత్మతో చేయాలి, హృదయంతో చేయాలి. కానీ హృదయాలు ఏం చేస్తున్నారు? దూరంగా పెట్టుకుంటున్నారు. కానీ హృదయంతో చేయాలి, యథార్థమైనటువంటి మనసుతో చేయాలి ఆరాధన. నువ్వు ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా, ఎలా చేసినా కూడా ఆయనకు కావాల్సింది నీ హార్ట్, నీ హృదయం కావాలి. నీ హృదయంలో నాకు స్థలం ఇవ్వాలి. కానీ హృదయాలనేమో నీకు నచ్చినటువంటి మార్గంలో పెట్టుకున్నారంట ఈ ప్రజలు. కానీ హృదయాన్నేమో వాళ్ళకు నచ్చినట్టుగా పెట్టుకుని శరీర సంబంధమైనటువంటి పెదాలు మాత్రం స్తుతి అనేటటువంటి ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నారంట. ఎంత బాధాకరమైన విషయం. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు పెదాలతో కాదు, దేంతో ఆరాధించాలి? సత్యముతో, ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. అంటే ఆత్మ అయినటువంటి నీవు, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి నీవు వాక్యముతో ఆరాధించాలి. వాక్యం ఏం చెప్పిందంటే ఆ వాక్య ప్రకారంగా నువ్వు ఆరాధించాలి. కానీ వాక్యం చెప్పింది పక్కన పెడుతున్నారు, పెదాలను అప్పచెప్పి వెళ్ళిపోతుంటే ఏమన్నా ఒరిగేది ఉందో చెప్పండి. నీ జీవితాన్ని నీవే చెరిపేసుకున్నట్టుగా లేదా? మార్చేసుకున్నట్టుగా లేదా? త్రోవ తప్పినట్టుగా లేదా? బాగా గమనించండి. ఈరోజు నీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ని ఎవరు చూడట్లేదు. ఈరోజు పెదాలతో సమర్పించేది కాదు. అర్థమవుతుందో లేదో? దేవుణ్ణి ఆరాధించడం అనేది పెదాలకు సంబంధించింది కాదు, అది హృదయానికి సంబంధించింది. అది హృదయపూర్వకంగా చేయాలని అంటున్నాడు. చూసారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. మార్గాన్ని చెరిపి వేసుకుంటున్నావేమో భక్తుడా, విశ్వాసి, సహోదరి జాగ్రత్త. దేవుడు పెట్టిన మార్గం ఒకటి ఉంది, అది క్రీస్తు మార్గం, అది సన్మార్గం. క్రీస్తు మార్గములో మనం నిలబడాలి అంట. చచ్చిపడినటువంటి మనల్ని యేసు ప్రభు వచ్చి రక్షించేంత వరకు మనకు దిక్కు లేదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి ఎంత గొప్ప మాట ఉందో చూడండి. 4 నుంచి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మీకు అనుగ్రహించిన, మనకు అనుగ్రహించిన, అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన చూడండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఇక నీ ఇష్టం ఉండకూడదు, ఇక క్రీస్తు ఇష్టమే ఉండాలి నీలో. అదే మాట. దాని అర్థం ఏంటంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అన్నాడు. అంటే నీ జీవితం నీది కాదు, ఎవరిది? ఇప్పుడు తన ఇష్ట ప్రకారం జరిగింది. నువ్వు దేవునిలోనికి రావటానికి దేవుడి ప్రణాళిక, నువ్వు దేవునిలోనికి రావటానికి క్రీస్తు ప్రణాళిక. ఆ ప్రణాళికలోని భాగంగా నువ్వు క్రీస్తులోనికి వచ్చావు. ఆ ప్రణాళికలోని భాగంగా నిన్ను సెలెక్ట్ చేసుకుని దేవునిలోనికి నడిపించుకున్నాడు. ఇక నడిపించుకున్న తర్వాత దేవుడు చెప్పిన మార్గంలోనే ఉండాలి తప్ప నీ సొంత మార్గము, నీ సొంత ఇష్టాలు ఉండకూడదు. కనుక క్రైస్తవుడు తన ఇష్టాలను చంపేసుకోవాలి.
ధనవంతుడు లాజరు సందర్భంలో కూడా మీరు చూసినట్లయితే అబ్రహామును అడుగుతాడు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, లాజరు అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు అబ్రహాం గారు, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి ధనవంతుడా. కానీ లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం పెట్టుకో. అంటే ఇక నీ ఇష్టం ఉండకూడదు దేవుళ్ళలోనికి వచ్చినాక. లోకంలో ఉన్నంత వరకు నీ ఇష్టాలు ఓకే కాదంటలా. అప్పుడు చచ్చిపడి ఉన్నాం కనుక, అపరాధములు ఉన్నాను కనుక, పాపులుగా ఉన్నాము కనుక, దరిద్రమైన బతుకులు బతుకుతున్నాం కనుక. కానీ క్రీస్తు వచ్చి కాపాడాడుగా, క్రీస్తు వచ్చి రక్షించాడుగా, రక్తంతో కాపాడాడు కదా. కాపాడి బ్రతికించిన తర్వాత ఇక క్రీస్తు ఇష్టమే నెరవేరాలి. ఇక తండ్రి అయినటువంటి దేవుడి ఇష్టమే నెరవేరాలి మన బ్రతుకులో. కానీ ఎవరికి నచ్చినట్టుగా వారు మార్గాన్ని కయ్యోను మార్గము, ఎవరు నచ్చిన మార్గాలు వాళ్ళు పెట్టేసుకుని బ్రతికేసి త్రోవ తప్పి వెళ్ళిపోతున్నారండి. మీరు కూడా త్రోవ తప్పే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఎంత గొప్ప మాటలోనే చూశారండి. మీరు కూడా త్రోవ తప్పే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఇదిగో నీ జీవితం నీది కాదు. ఆ పదం మీరు బాగా గమనించాలి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, అంటే దేవుడికి ఒక సంకల్పము, కుమారుని ద్వారా నేను కనాలి, అదొక సంకల్పం. ఆ సంకల్పంలో నా కుమారుడికి ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్ట ప్రకారంగా మనం అందరూ బ్రతకాలంట. బ్రతుకుతున్నామంటారు మీరు గమనించండి. నీ జీవితం నీది కాదు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము చూడండి, మాటలు చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. 16వ అధ్యాయము 25వ వచనం. ఒకని మార్గం అంట వాని దృష్టికి యథార్థంగా కనబడును. ఎట్లా కనపడుతుందంట? వారి మార్గం అంట తన దృష్టికి యథార్థంగా కనపడుతుందని అనుకుంటున్నాడంట. నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను అనుకుంటున్నాడంట. నువ్వు అనుకుంటే సరిపోదు, దేవుడు చెప్పాలి నీ మార్గం ఎట్లా ఉంది, నీ ఆలోచన ఎట్లా ఉంది, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయని. కానీ నీది తిన్నని మార్గం అని నువ్వు చెప్పుకోవటానికి వీలు లేదు. ఎవరు చెప్పాలి నువ్వు తిన్నని మార్గంలో ఉన్నావని? దేవుడు చెప్పాలి, వాక్యం చెప్పాలి. నువ్వు ఉన్నావో లేదని నేను సరిచేస్తుంది. అలా సరిచేసుకోవటానికే మనం ప్రతి ఆరాధనలకి, ప్రతి సదస్సులకు వస్తూ ఉండాలి. మన సన్మార్గంలో ఉన్నామా, సరైన మార్గంలో ఉన్నామా, క్రీస్తు మార్గంలో ఉన్నామా, లేక కయ్యోను మార్గంలో ఉన్నామా, బిలాము మార్గంలో ఉన్నామా, త్రోవ తప్పిపోయామా, ఒకవేళ చెడిపేసుకుంటున్నామా? ఇలాంటి పరీక్షలు మనం తీసుకోకపోతే మనం ఎలా ఉంటామంట? ప్రార్థనలోనే ఉన్నాం కదా, దేవుళ్ళలోనే ఉన్నాం కదా, మేము సరిగానే ఉన్నాం కదా అనుకుంటారంట. ఒకని మార్గము తిన్నని మార్గముగా, ఒకని మార్గము తన దృష్టికి అతనికి యథార్థంగా కనపడుతుందంట. యథార్థంగా కనపడుతుందంట. నేను ఏ తప్పు చేయట్లేదు అనుకుంటాడు. ఏ తప్పు చేయలేదు అనేది నీకు నువ్వు పరీక్షలు పెట్టుకోకూడదు, దేవుడు పెట్టాలి పరీక్షలు కదా. అలాంటి పరిస్థితుల మధ్య చెప్తున్నాడు చూడండి. ఇదిగో నీది తిన్నని మార్గం అని నువ్వు చెప్పుకోవటానికి వీల్లేదు. కనుక నువ్వు అనుకుంటే కాదు, నిన్ను ఒక మార్గంలోనికి నడిపించాడు, క్రీస్తు మార్గంలోనికి నడిపించాడు. నడిపించిన తర్వాత ఏం చెప్పాడు? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున బ్రతకాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఎఫెసీయులకు రండి ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నాం. 1వ అధ్యాయము 4 కలిసినటువంటి వచనంలో, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున నువ్వు ఉండాలి నాయన, ఇక నీ ఇష్టం లేదు నాయన, నువ్వు నాలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి చక్కగా చెబుతూ దాంట్లోనే మరొక మాట మాట్లాడుతుంది చూడండి. బైబిల్లోనే పౌలు గారు ఏమంటున్నాడు? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా, చూసారండి, క్రీస్తు ద్వారా మనలను తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయాలు జరిగిపోయినాయి అంటండి. మనం ఎవరిలో ఉండాలంట? క్రీస్తులో ఉండాలంట. క్రీస్తు ద్వారా మనము ఇదిగో దేవునిలోకి కొనియాడబడాలంట. అదే చెప్తున్నాడు చూడండి. క్రీస్తు ద్వారా తన కోసము ముందుగా తన కోసము నిర్ణయించుకొని అంటున్నాడు చూడండి. నిర్ణయించుకున్నాడంట. అంటే నీవు నీ భర్త కోసం కాదు, నీవు నీ భార్య కోసం కాదు, నువ్వు నీ అధికారాల కోసం కాదు, నువ్వు నీ పదవుల కోసం కాదంట. మనం ఎవరి కోసం? క్రీస్తు ద్వారా అన్నది చూడండి. క్రీస్తు ద్వారా అంటే నీ మార్గం ఎవరి కోసం? ఇప్పుడు
క్రీస్తు, దేవుని కోసం. నీ మార్గం దేవుని కోసం అవ్వాలి. ఆ మార్గము క్రీస్తు మార్గంలో నువ్వు ఉండాలి. క్రీస్తు మార్గంలో ఉండాలంటున్నాడు. చూడండి, నువ్వు నీ పిల్లల కోసం కాదు నాయన, నువ్వు క్రీస్తు కోసం, తన కోసం నిర్ణయించుకున్నాడు. క్రైస్తవులు తన కోసం నిర్ణయించుకున్నాడు. మరి తన కోసం నిర్ణయించుకున్నటువంటి వాడు తన మార్గంలో ఉండాలి తప్ప నీ సొంత మార్గాలు ఎందుకు? మళ్ళీ మరి ఆ మార్గంలో ఉంటున్నామా అని అంటే మనిషి అనుకుంటున్నాడు, త్రోవ తప్పిపోయి కూడా చెరిపేసుకుని కూడా ఏమంటున్నాడంటే ఒకడు తనకు నేను యథార్థంగానే నేను త్రోవలోనే ఉన్నాను కదా అనుకుంటున్నాడంట. ఇలాంటి భ్రమలో ఒకవేళ ఉన్నామేమో అని బైబిల్ని ఒకసారి పరీక్షించుకోమంటున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక, హృదయాన్ని పరీక్షించుకోమంటుంది బైబిల్. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చూడండి, మాట చూడాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, పిలిచినటువంటి పిలుపుకు లోబడాల్సినటువంటి వారు, తన ఇష్టానుసారంగా బ్రతకినటువంటి వాళ్ళు, తన చిత్త ప్రకారం నెరవేర్చినటువంటి వాళ్ళు, నెరవేర్చాలనుకున్నటువంటి వాళ్ళని దేవుడు ఎంతగా కోరుకుంటే అందరూ ఎలా మారిపోయారు చూడండి. 3:12 అందరూను అంటే క్రీస్తు త్రోవలో లేరు. అందరూ ఏమైపోయారు? దేవుని త్రోవలో లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమానుల వారయ్యిరి. నేను మరి టూ మచ్ కదండి మాటలన్నీ. దేవునిలోనికి వచ్చి దేవునిలో ఎదిగి దేవుని రుచి చూసి కుమారుడి త్యాగాన్ని గమనించినటువంటి మనము క్రీస్తు మార్గంలో నిలవబడాల్సినటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, సహోదరులు ఏం చేశారంట? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వాళ్ళు అయిపోయారంట. అంటే ఏక పట్టున అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వాళ్ళు అయిపోయారని చెప్తున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు మనం మార్గంలో ఉన్నామా? ఇదిగో త్రోవలోకి వచ్చారు. బాగా గమనించాలి ఈ పదాలను మీరు. అందరూ త్రోవ తప్పి అంటే ఆల్రెడీ వీళ్ళు త్రోవలో వచ్చారు. వచ్చి ఏం చేశారు? తప్పారు. ఎవరి గురించి చెప్తున్నాడు? క్రైస్తవుల గురించి చెప్తున్నాడు. చూడండి, అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు, నాయన ఇట్లా మీకంటే ముందు చాలా మంది వచ్చారు, అందరూ త్రోవలోకి వచ్చి త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వాళ్ళు అయిపోయారు. ఒక కయ్యను చూసినా, ఒక బిలామును చూసినా, ఎంతోమంది కొంతమంది ప్రవక్తలు కూడా అలాగే అయిపోయారు. కానీ మీరు త్రోవ తప్పొద్దు. త్రోవలో ఉన్నావా? త్రోవను చెరిపేసుకున్నావా? క్రైస్తవుడా? వాళ్ళకులాగా పనికిమాలిన వాళ్ళలాగా అయిపోతావా? అర్థమవుతుంది మీకు పాయింట్? వాళ్ళకులాగా కయ్యూలాగా పనికిమాలిన వాళ్ళలాగా అయిపోతారా అని చెప్తున్నాడు. చూడండి, అందరూ త్రోవ తప్పి అంటే త్రోవ తెలుసు వాళ్ళకి, కానీ ఏం చేశారు? కొద్ది రోజులకి తప్పి పనికిమాలిన వాళ్ళగా అయిపోయారు. చూడండి, ఎంత బాధాకరమైన విషయం. నిజంగా ఒక కన్న తండ్రిగా దేవుడు ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. అయ్యో త్రోవలోకి వచ్చారే, అయ్యో మారేనని చెప్పి కూడా మార్గంలో నిలబడినటువంటి వారు కూడా మార్గాన్ని చెరిపి వేసుకున్నటువంటి వారుగా ఎందుకు మారిపోతున్నారని ఒక తండ్రి ఆవేదన కనపడతలేదండి. అందరూ త్రోవ తప్పారయ్యా నా పిల్లలు. ఏకంగా ఒకటే మాట మీద ఉన్నారట, అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు ఒక్కడైనను. ఒక్కడు కూడా లేడంట మేలు చేసేవాడు. అయ్యో నేను ఇదిగో ఒకరోజు కీడులో పడినటువంటి నన్ను మేలులోనికి నడిపించాడు, ఆ మేలులోనికి నడిపించినటువంటి దేవుని కోసం నేను ఏదైనా మేలు చేయాలన్నటువంటి ఆలోచన ఎవరికి లేదంట. మరి త్రోవలోనికి వచ్చినటువంటి మనకంటే ముందున్నటువంటి వారు త్రోవ తప్పిపోయారు. మరి మనం ఎలా ఉన్నాం ఈరోజు? త్రోవలోనే ఉన్నామా? త్రోవ తప్పాము? ఒకవేళ నేను త్రోవలోనే ఉన్నాను అనుకుంటూ భ్రమలో నీకు నువ్వే అనుకుంటున్నావేమో. పరీక్షించుకోవటంలో తప్పే ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మీ దేహము తన చిత్త ప్రకారం అని చెప్పాడు ఇప్పుడే. మీ దేహము దేవుని వలన నాయనా రక్షణ ఒక్కటే మీరు దేవుని వల్ల వచ్చింది, కుమారుడి ద్వారా అనుగ్రహింపబడిందని మీరు అనుకుంటున్నారేమో. ఒక రక్షణే కాదు చివరికి ఏది కూడా నీకు దేని వలన వచ్చింది? ఇగో దేహము కూడా. ఆ మాట చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. చూడండి, అది ఒక దానంగా కనపడుతుంది. చూడండి, అనుగ్రహం.
కదా. ఆ దేహం కూడా దేవుని వల్లనే వచ్చింది కదా. మరి ఆ మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? అంటే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడిందన్న సంగతి కూడా ఏమైపోయారు? మర్చిపోయారు అన్నమాట. ఈ దేహం దేవుడిది, ఈ దేహంలో ఉన్న అవయవాలు, ప్రతి అవయవాలు దేవుడిది అన్న సంగతి మర్చిపోయారు. ఆ యొక్క అవయవాలను తన చిత్త ప్రకారంగా బ్రతికించాలన్న సంగతి మర్చిపోయారు. త్రోవ తప్పిపోయారు. తన ఇష్ట ప్రకారంగా దయా సంకల్పము చొప్పున ఇదిగో పరిశుద్ధులుగాను యథార్థవంతులుగా ఉండాలి అని నేను అందుకు సెలెక్ట్ చేసుకున్నాను. ఎఫెసీ 1:4-6లో ఈ మాటలన్నీ. నా బిడ్డలు, నేను పరిశుద్ధుడు, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడు, నా కుమారుడు పరిశుద్ధుడు, నా కుమారుడు యొక్క రక్తంలో కడగబడ్డ వాళ్ళు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. చూసారా ఎంత ఎంత గొప్పగా మాట్లాడుతుంది. కనుక నైనా మిమ్మల్ని ఆత్మీయమైనటువంటి పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉన్నటువంటి ఆత్మను నేను రక్షించాను. ఇదిగో ఈ దేహం కూడా నేను నా వల్లనే వచ్చింది కదా, ఇదిగో అనుగ్రహింపబడింది అన్న సంగతి మర్చిపోయారా ఏంటి అని చెప్తున్నాడు అని 20వ వచనం అంటున్నాడు. మీరు మీ సొత్తు కారు, మీ సంగతికి మీరు మర్చిపోవాలి. మీరేదో అనుకుంటున్నారేమో, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. నేను కొనుక్కుంటే వచ్చారు. మీరు కొన్న వస్తువు మీకు ఎలా ఉపయోగపడుతుందో, ఇదిగో నా కుమారుని యొక్క రక్తం ద్వారా కొన్నటువంటి మీరు కూడా నాకు ఆ రీతిగా ఉపయోగపడాలి, నా మార్గంలో ఉండాలి, నేను చెప్పినట్టుగా నడవాలి అని చెప్తాను. చూడండి బైబిల్. కానీ మనుషులందరూ మార్గంలో చెరిపేసుకుంటున్నారు. త్రోవ తప్పి అంటే త్రోవలో నుంచి దిగిపోతున్నారు, త్రోవలో నిలబడలేకపోతున్నారు. చూసారా? ఎందుకంటే ఇది ఇరుకైనటువంటి త్రోవ, ఇది విశాలమైనటువంటి త్రోవ కాదు. ఇది ఇరుకైనటువంటి త్రోవ అయినా, కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా నువ్వు నిలబడే ఉండాలి. నిలబడితోనే దేవునితోనే సంబంధం కలిగి మనం కొనసాగించాలని చెప్తున్నాడు. చూడండి, అందరూ పనికిమాలినలాగా అయిపోయారంట. కనుక బాగా గమనించాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వాడు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడం. చూడండి, ఏది నీ దేహం వల్ల దేవుడికి మహిమ వస్తుందా? ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం కాదంట, దేహంతో కూడా మహిమపరచాలంట. అంటే ఈ యొక్క ఆత్మను దేహానికి కంట్రోలింగ్ పెట్టుకోవాలి. మహిమపరచుడి అంటున్నాడు. చూసారా? అంటే ఈ దేహము అడిగితే ఏమంటే, ఈ దేహము అరిగితే ఏ పనులు అరగాలి? దేవుని పనిలోనే అరిగిపోవాలి. ఈ దేహం ఒకవేళ అరుగుతుంది అనుకోండి, దేవుని పనిలోనే అరిగిపోవాలి. ఈ దేహానికి ఒకవేళ రోగం వస్తే దేవుని పనిలోనే రోగం రావాలి. దేవుని పనిలో ఉంటేనే బాధపడుతూ ఉండాలి మనం. బాగా గమనించాలి మీరు ఇవన్నీ. ఇది పాడైనా ఆగిపోయినా ఆ రోజు ఏదైనా దేవుని పనిలోనే ఈ వర్క్ ఆగిపోవాలి ఈ దేహానికి. అంటే నీకు ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తూ ఉన్నప్పుడు ఈ దేహంలో వర్క్ ఆగిపోకూడదు. అర్థమవుతుంది లేదు మీకు పాయింట్? అంటే నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నప్పుడు ఆగిపోకూడదు. దేవుడికి నచ్చినటువంటి పనులు చేస్తుండగానే రోగం వస్తూ ఉండాలి. దేవుడికి నచ్చినటువంటి పనులు చేస్తుండగానే మనం దేవుని పనిలో ఈ యొక్క అవయవాలు అరిగిపోతూ ఉండాలి. మన అవయవాలు మరి దేనికి అరుగుతున్నాయి? మరి మనకి బాగా గమనించారండి. మన అవయవాలు దేవునికి నచ్చినట్టుగానే అరుగుతున్నాయా, లేకపోతే ఇంకా దేనికోసమైనా అరుగుతున్నాయేమో? ఒకవేళ మనం ఏదైనా ఈ యొక్క దేహం పాడవ్వాలన్నా, ఏదైనా ఆగిపోవాలన్నా కూడా ఆ రోజు ఏ రోజు అయి ఉండాలంటే ఏదైనా దేవుని పని చేసి ఆగిపోయి స్ట్రక్ అయిపోయిన పరిస్థితి మన దేహానికి రావాలి. అలాంటి పరిస్థితుల మధ్య మనము దేవుని యొక్క సన్నిధిలో కొనసాగుతూ ఉండాలి. అది దేహం విషయమైనా, ఆత్మ విషయమైనా, ఆరాధించే విషయమైనా, ఏదైనప్పటికీ కూడా. అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుని వారలారా మీరు బాగా గమనించాలి. దేవుని యొక్క మార్గములో, సన్మార్గములో, దేవుడు చెప్పినటువంటి విధానములో, పాపపు స్థితిలో ఉన్నటువంటి మనల్ని బయటకు తీసుకొచ్చి రక్షించినటువంటి దేవుడు అడుగుతున్నాడు, నా చిత్త ప్రకారంగానే, నా దయా సంకల్పము చొప్పునే మీరు బ్రతకాలి. నీ ఇష్టం అంటే ఇంకేం ఉండకూడదు. చాలా కష్టమే, కానీ అదే నెరవేర్చాలి మనం. ఎందుకంటే ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. అంటే నా వల్ల మీకు వచ్చింది కనుక మరి నాకు నచ్చినట్టుగా మీరు బ్రతకాలిగా. ఎందుకంటే సమస్తము నేను ఇచ్చిన దాన్ని బట్టే కదా మీరు కొనసాగుతుంది ఈ సృష్టిలో. కనుక మరి నాకు నచ్చినట్టుగా మీరు బ్రతకపోతే చాలా ప్రాబ్లంలో ఉన్నట్టని బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది. చూడండి ఎంత గొప్ప మాటలు.
కనుక మరి ఇప్పటి వరకు మన ఇష్ట ప్రకారంగా ఒకవేళ మనం బ్రతికితే సరి చేసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మనకు ముందున్నటువంటి వారు త్రోవ తప్పిపోయారు, మనకు ముందున్నటువంటి వారు ఏకంగా పనికిమాలిన వాళ్ళు అయిపోయారు, మనకు ముందున్నటువంటి వారు వారికి నచ్చినటువంటి విధానంలో ఒక కయ్యోను ఇగో తనకిష్టానుసారంగా బ్రతికి నడిచాడంట. ఇక బిలాము నడిచినటువంటి త్రోవలో చాలా మంది ఆతురుగా పరిగెడుతున్నారంట. నడక కూడా కాదంట, ఆతురుగా పరిగెడుతున్నారంట. నీ నడక ఎలా ఉంది, నీ త్రోవ ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది? ఒకవేళ పెదాలతో ఆరాధిస్తున్నావేమో, హృదయాన్ని దూరంగా పెట్టుకున్నావేమో. ఆయన కావాల్సింది హృదయం, ఆయన కావాల్సింది అంతరంగం. అంతరంగంలోనేమో ఏదో పెట్టేసుకుని పెదాలని సమర్పిస్తున్నావేమో. నీ ఆరాధనలో, నీ భక్తిలో నువ్వు బలహీనుడు అయిపోయినట్టే. కనుక మార్గములో నుంచి తొలగిపోవద్దు, మార్గములోనే నిలబడాలి అని మనకు ఒక విషయం ఒకటి అర్థమవుతుంది. ఇకపోతే ఏమంటే ఈ దేహాన్ని ఎలా వాడుతున్నారో కూడా బైబిల్ కూడా వివరణ ఇచ్చిందండి. చూద్దాం. ఇచ్చినటువంటి దేహాన్ని ఎలా వాడాలని తెలిసింది ఇప్పటివరకు మనకి? తన చిత్త ప్రకారం వాడాలని తెలిసింది కదా. కానీ ఈ దేహాన్ని ఎలా వాడుతున్నారో ఒకసారి బైబిల్లోనికి రండి చూద్దాం. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం.